యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో పాటు పస్కా భుజించటానికి మేడగదిలో ఉన్నప్పుడు శిష్యుల యొక్క పాదాలను కడిగారు. మీలో ఒకడు నన్ను అప్పగింపబోచున్నాడని ప్రభు చెప్పారు. ఎవరు అని ప్రభు శిష్యులు ఆయనను అడిగినప్పుడు, నేను ఒక ముక్క ముంచి ఎవనికిస్తానో వాడే అని చెప్పి ప్రభువు రొట్టెను విరిచి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిస్తాడు. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించింది. ప్రభు, నీవు చేయుచున్నది త్వరగా చేయమని యూదాతో చెప్పినప్పుడు యూదా ప్రభువును అప్పగించడానికి ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువారు సుమారు 9 గంటలకు శిష్యులతో పాటు కిద్రోను వాగు దాటి గెత్సెమనే తోటకు వెళ్ళారు. అక్కడ ప్రభువు తాను పొందబోయే శ్రమలను జ్ఞాపకం చేసుకుని వేదన పడి, తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేశారు. సుమారు రాత్రి 11 గంటలకు ఇస్కరియోతు యూదా 600 మంది రోమన్ సైనికులను, 400 మంది టెంపుల్ గార్డ్స్ను, 250 మంది శాన్హెడ్రియన్ పోలీసులను వెంటబెట్టుకుని వచ్చాడు. యూదా ప్రభువుని రబ్బూని అని చెప్పి ముద్దు పెట్టి శత్రువులకు అప్పగించాడు. సైనికులు ఆయన బంధించి గొర్రెల ద్వారం గుండా రాత్రి 11:30 ప్రధాన యాజకుడైన అన్నా ఎదుట మత సంబంధమైన విచారణ కొరకు ఆయన్ని నిలబెట్టారు. ప్రధాన యాజకుడైన అన్న యూదుల యొక్క చట్టాలకు వ్యతిరేకంగా తన సొంత ఇంటిలో ప్రభువును విచారణ చేశాడు.